ఎంత స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ భగవాన్. అక్షర సత్యాలండి. శ్రీకృష్ణుల వారు సర్వజీవుల బాధ నీ బాధగా భావించమన్నారు. షిరిడి బాబా ఈ విషయమే ఇంకా సూక్ష్మంగా చెప్పారు ఆయన. అది కూడా ఒక్కసారి తెలుసుకుందాం మనం. శ్రీకృష్ణుల వారు చెప్పిన దాన్నే బాబావారు ఆయన చెప్పింది సాయి సచ్చరిత్రలో 23వ అధ్యాయంలో 172వ పేజీ ఈ విధంగా చెప్పబడింది. ఆయన ఏమన్నారంటే, ఎవరిని నిరాదరించుట కానీ అవమానించుట కానీ వారు ఎరగరు. ఆయన గురించి చెప్పినాడు. సమస్త జీవులలో బాబా నారాయణ్ణి గాంచుచుండెడివారు అని చెప్పి ఆయన గురించి రాశారన్నమాట. అన్ని జీవుల్లో ఆయన నారాయణ్ణి చూసేవారంట. ప్రతి జీవి దైవస్వరూపంగా భావించేవారు. దీనిని బట్టి అన్ని జంతువులు జీవులు భగవస్వరూపాలని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే కనుక బాబా చెప్పిందాన్ని 22వ అధ్యాయంలో 170వ పేజీ ఆయన తేలు పాము గురించి బాబా అభిప్రాయం చెప్పారు. ఆ శీర్షికలో ఆయన ఏమన్నారంటే, భగవంతుడు సకల జీవులయందు నివసించుచున్నాడు. అవి సర్పములు కానీ తేలు కానీ కానిండు. తేలైనా సరే సర్పాలైనా సరే. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే అని చెప్పి ఆయన అన్నారు. దీనిని బట్టి ఏ జంతువును చంపకూడదని, ఆఖరకు తేలు పాములను సైతం చంపకూడదని ఆయన చెప్పడం జరిగింది. కారణం అన్ని జంతువుల రక్షకుడు దైవమే అని బాబా చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎంత స్పష్టంగా చెప్పారు. హింస చేయకూడదు, ఆఖరికి తేలు పాము కూడా అని చెప్పారు. మళ్ళీ ఇందులో చాలా సందేహాలు వస్తాయి. తేలు అలా వదిలేస్తే మమ్మల్ని కుట్టేస్తే, పాము మమ్మల్ని కరిచేస్తే, గుర్తుపెట్టుకోండి, పాములు కానీ ఏయైనా సరే ఇంట్లోకి వచ్చినాయి అంటే నిన్ను కరవడానికి రాలా. అవి ఏ ఎలక కోసమో దేనికోసమో అవి వచ్చినాయి. వాటిని వదిలిస్తే అయ్యే బయటికి పోతాయి. లేకపోతే ఆ తేలు అయ్యి వాటిని బయటపడేయడమో ఏదో చెయ్యాలి. అంత ఓపిక అది ఆ స్థాయికి మనం రావాలి. ఆత్మసాక్షాత్కారం పొందాలంటే. లేకపోతే నీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదే. ఎవరు ఎలా జీవించాలంటే అలా జీవించవచ్చు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, తన ఇష్ట ప్రకారం జీవించవచ్చు. కానీ వాటి ఫలితం అనుభవించవలసింది కూడా వాడే. ఇది తెలుసుకోండి. ముందు ఈ జీవహింస గురించి బాబా చెప్పినటువంటి ఇంకొక ఉదాహరణ చూద్దాం. 9వ అధ్యాయం 81వ పేజీలో బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు అన్న శీర్షికలో చెప్పబడినటువంటిది. ఆత్మారాం తర్ఖడ్ భార్య, ఆవిడ షిరిడీలో ఒక ఇంట్లో అందరికీ భోజనం వడ్డించేటప్పుడు ఆకలితో ఉన్న కుక్క వచ్చి మొరగడం మొదలెట్టింది. అప్పుడు తర్ఖడ్ భార్య ఆ కుక్కకు ఒక రొట్టె విసిరింది. ఆ కుక్క ఎంతో ఇష్టంగా
ఆ రొట్టెను తినడం జరిగింది. మరి ఆత్మారాం తర్కడ్ భార్య ఇంట్లో కొంతమంది భోజనం వడ్డిస్తూ ఉంటే ఆకలితో ఉన్నటువంటి ఒక కుక్క వచ్చి మరగడం మొదలెట్టింది, తనకి పెట్టమని. అప్పుడు ఆవిడేం చేసిందంటే ఒక రొట్టె దానికి ఇసిరింది. అది ఎంతో ఇష్టంతో ఆ రొట్టెని తిందనమాట. ఆ రోజు సాయంత్రం ఆమె ఏం చేసిందంటే షిరిడి బాబా ఉన్న మసీదుకి వెళ్ళింది. ఆ వెళ్ళినప్పుడు ఆమె చూడగానే బాబా ఆమెతో ఏమన్నాడంటే, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందాయి. నువ్వెల్లప్పుడూ ఇలాగే చెయ్యి. ఇది నీకు సద్గతి కలగజేస్తుంది. ఈ మసీదులో కూర్చుండి నేను ఎప్పుడూ అసత్యం ఆడను. నా యందు ఇట్లే దయ ఉంచుము అని అంటూ మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టి తర్వాత నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పి బాబా ఆవిడతో అన్నారు. ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. ఆవిడకేం అర్థం కాల. బాబాతో ఇలా అంది ఆవిడ, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే నేను ఇతరులపై ఆధారపడి ఉన్నాను అని చెప్పింది. నీకేం పెట్టగలను బాబా అని చెప్పింది. అప్పుడు బాబా ఏమన్నాడంటే, నీవు పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు వస్తున్నాయి. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూసి నీవు రొట్టెను పెట్టావో అదియు నేను ఒకటే. నీ భోజనానికి ముందు ఏ కుక్కను చూసి నువ్వు భోజనం పెట్టావో అది నేను ఒకటే. ఆ విధంగానే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైనవన్నీ నా అంశలే. నేను వాని ఆకారంలో తిరుగుతున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు అని చెప్పన్నాడు. నాకు ఇష్టమైన వాళ్ళు అన్నాడు ఆయన. ప్రియభక్తులు ఎవరు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అన్నదానికి స్పష్టంగా చెప్పాడు బాబా. నిజంగా బాబా భక్తులు ఈ అర్థం చేసుకోవాలి స్టేట్మెంట్. ఎవరైతే సకల జీవకోట్లో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. అందుచేత నేను వేరు, తక్కిన జీవరాశి అంతా వేరు అనే ద్వంద్వ భావాన్ని, భేదాన్ని వదిలి నన్ను సేవింపుము. అవన్నీ వేరు, నేను వేరు, ఆ భావం వదిలేమంటున్నారు. అలాంటి వాళ్ళే నాకు ఇష్టమైన వారు అన్నాడు. అలాంటి వారికే భగవత్ కటాక్షం లభిస్తుంది. వాళ్ళే ఆత్మసాక్షాత్కారం పొందుతారు. వాళ్ళే దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడతారు. వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. ఇది బాబా చెప్పినటువంటి సందేశంలోని ఎంతో అర్థం. అంచేత బాబా చెప్పినటువంటి పై మాటలను బట్టి సమస్త జంతువులు బాబా స్వరూపమని, అంటే దైవ స్వరూపాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఏ జంతువును ప్రేమించినా బాబాను ప్రేమించినట్టే.
ఏ జంతువుని హింసించినా బాబాను హింసించినట్టేనని చెప్పి తెలుసుకోవాలి. ఇది ఆషామాషి కాదండి. ఆ స్థితి సంపాదించిన వాడు దైవస్వరూపుడే. నేను వేరు అవి వేరు, కోడి వేరు నేను వేరు అనుకుంటూ వాటిని చంపడం, భక్షించడం అది రాక్షస లక్షణం. దైవ లక్షణాలైంది రాక్షసులు చేసే పని. మనం చూస్తున్నాం పురాణాల్లో రాక్షసులు ఎప్పుడూ అపజయం పాలయ్యేవారు, దేవతలు ఎప్పుడూ విజయం సాధించేవారు. చేత ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ సత్యం తెలుసుకోవాలి.